రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని 6 మండలాల్లో రేషన్ షాపుల్లో సన్నబియ్యం లబ్ధిదారులకు అందించారు. ఈ పంపిణీ కార్యక్రమం స్వయంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు. సంపన్నులు తినే సన్న రక బియ్యం ప్రతి పేద వ్యక్తి తినేలా ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుపేదలకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో దొడ్డు బియ్యం దొడ్డుదారి పట్టిందన్నారు. చాలా మంది బియ్యం తీసుకుని నాణ్యత లేకపోవడం వల్ల తినకుండా మిల్లర్లకు అమ్ముకున్నారన్నారు. ఇప్పటి నుండి సన్న రకం నుంచి నాణ్యత ఉన్న బియ్యం అందజేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైన చరిత్రలో నిలబడి అందరి హృదయాల్లో నిలిచిపోయే పథకం ఇవాళ సన్నబియ్యం పంపిణీ పథకం. ఈ పథకం ఇవాళ గతంలో స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఎంతో జనాభా కలిగిన భారతదేశం ఆహార కొరత ఉండే. ఇవాళ అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా ఆహార కొరత తీర్చి ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలి అనే ఒక ఆలోచనతోని ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎన్నో బహుళార్థ సాధక ప్రాజెక్టులు తేవడం జరిగింది. మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు అంటే ఎన్నో బహుళార్థక సాధక ప్రాజెక్టులు తేవడం వల్ల, సాగునీరు ఇవ్వడం వల్ల ఇవాళ ఆహార కొరత తీరుతూ వచ్చింది కాబట్టి అందులో భాగంగా ఇలా శ్రీమతి ఇందిరాగాంధీ